తెలంగాణలో మరో కీలక రాజకీయ ఘట్టానికి తెరలేవనుంది. శీతాకాల అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మరోసారి మాటల యుద్ధం తప్పదనే వాతావరణం నెలకొంది. ఉదయం 10:30 గంటలకు శాసనసభ శాసనమండలి సమావేశాలు మొదలు కానున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం ప్రతిపక్షాలు తమ తమ వ్యూహాలతో సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా నీటి వనరులు, ప్రాజెక్టులు, ప్రజల సమస్యలపై తీవ్రస్థాయి చర్చలు జరగనున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సమావేశాల తొలి రోజున ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేయాలని నిర్ణయించారు. ఇటీవల మరణించిన ప్రజాప్రతినిధులకు సంతాపం తెలియజేయడానికి ప్రత్యేక సమయం కేటాయించనున్నారు. శాసనసభలో రామరెడ్డి, దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మణ్ రెడ్డి మరణానికి సంతాప తీర్మానాలు, శాసనమండలిలో మాధవరం జగపతిరావు, అహ్మద్ పీర్ షబ్బీర్కు సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. అనంతరం ఉభయ సభలను వాయిదా వేయనున్నారు. సభలు వాయిదా పడిన తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వం ప్రతిపాదించే రోజుల కంటే ఎక్కువగా కనీసం 15 రోజుల పాటు సమావేశాలు జరపాలని బీఆర్ఎస్ గట్టిగా కోరుతుంది. ఈ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతుండటం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన సభలో పాల్గొనడం వల్ల ప్రతిపక్ష పాత్ర మరింత బలంగా ఉండనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో కృష్ణా గోదావరి నదీ జలాల పంపిణీ సంబంధిత ప్రాజెక్టులే ప్రధాన అంశాలుగా మారనున్నాయి. ముఖ్యంగా పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులు తగ్గించడంపై చర్చ జరగాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఈ అంశంపై ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించేందుకు పార్టీ సిద్ధమవుతుంది. అటు ప్రభుత్వం కూడా ఈ చర్చకు సిద్ధంగా ఉంది. కృష్ణా గోదావరి ప్రాజెక్టులపై సమగ్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. అయితే అదే అవకాశం తమకు ఇవ్వాలని బీఆర్ఎస్ కోరుతుంది. దీనిపై బీఏసీ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. అలాగే ఇటీవల ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చిన కొన్ని కీలక బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. వీటిపై ప్రతిపక్షాల స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్ని రాజకీయ పార్టీలకు హుందాగా వ్యవహరించాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ సభను సాగిద్దామని విజ్ఞప్తి చేశారు. మరోవైపు బీజేపీ కూడా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించింది. ధరల పెరుగుదల, రైతుల ఇబ్బందులు, నిరుద్యోగ సమస్యలను ప్రధానంగా లేవనెత్తేందుకు ఆ పార్టీ సిద్ధమవుతుంది. మొత్తంగా చూస్తే ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపుగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య వాదనలు, ప్రతివాదనలతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.